అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాత్రి సైతం అటు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్లీ ఏదైతే జలవనరుల శాఖ మంత్రిగా మాతో కానీ ఇరిగేషన్ అధికారులతో కానీ అట్ ద సేమ్ టైం ఏదైతే రాయలసీమకు సంబంధించి దీని మీద అవగాహన ఉన్నటువంటి కేశవ్ గారితో అందరినీ కూడా ఆయన కాల్ తీసుకుని ఇమ్మీడియట్లీ ఏదైతే కన్నం నాయుడు గారు, ఎందుకంటే ఈ గేట్ల తయారులో కానీ ఏర్పాటులో కానీ నిపుణులతో ఉన్నటువంటి వ్యక్తి, మా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్ల అమరికలో కూడా కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే కన్నం నాయుడు గారు ఉంటే అప్పటికప్పుడు హోటాహటిన ఆయన కూడా మరి కంటికి సర్జరీ, లేజర్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఆయన్ని అత్యవసరంగా ఇక్కడికి పంపించి ఆయనకి ఏదైతే ఒక టీముగా మా రాష్ట్రం నుంచి ఎవరైతే ఇక ఇంజనీరింగ్ సంబంధించిన డిజైన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిఈఎస్సి వీళ్ళందరినీ కూడా ఒక బృందంగా ఏర్పాటు చేసి కర్ణాటక ప్రభుత్వం సంబంధించిన అధికారులతోటి సిడబ్ల్యూసి కోఆర్డినేట్ చేసుకుంటూ త్వరితగతంగా ఆ యొక్క సమస్యను అధిగమించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్నే ఈ ప్రాజెక్ట్ దగ్గరికి మేము కూడా రావడం జరిగింది. ఏదైతే ఈరోజు ఆ యొక్క తుంగభద్ర 19వ గేటు ఎన్ని పరిశీలించడం కానీ, అదేవిధంగా ప్రాజెక్టు ఇతర గేట్ల విషయంలో కూడా ఇప్పుడే అధికారులతో కూడా సమీక్ష జరపడం జరిగింది. ఏదైతే 19వ గేటుకి సంబంధించి దాని సైజు 60x20 అడుగులు అంత గేట్ని ఇప్పుడు ఈ ఫ్లడ్ టైంలో అమర్చడానికి వీలు కాదు కాబట్టి కన్నం నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ బృందం ఏదైతే సిడబ్ల్యూసి కూడా దాని ప్లేస్లో ఒక 5 బిట్లుగా 60x4 చొప్పున ఒక 5 గేట్లుగా తయారు చేసి 1 by 1 ఒక్కొక్కటి అమర్చుకుంటే వెళ్ళాలని ఏదైతే వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా 5 బిట్లను కూడా మరి ఒక చోటని మళ్ళీ చేయాలని అంటే సమయం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ జిందాలకు ఒక 3 గేట్లు, హిందుస్థానికి ఒక గేటు, అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ ఒక గేటు, 5 గేట్లు కూడా అప్పచెప్పి ఏకకాలంలో పూర్తయ్యేటువంటి విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కేశవ్ గారు చెప్పినట్లుగా ఆ కౌంటర్ వెయిట్ని కూడా దాన్ని కూడా మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా యొక్క జిందాల్ వారి సహకారంతో దాన్ని కూడా కరెక్ట్ చేసుకుని ఈ రేపు మార్నింగ్కి ఆ గేట్స్ వస్తాయనేటువంటి హోప్ ఉంది. ఆ రకంగా రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ కూడా ఛాలెంజింగ్, ఎందుకంటే జనరల్గా ఆ యొక్క ఫ్లో ఉన్నప్పుడు, ఆ ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు ఆ గేట్స్ని మనం స్టాప్ బ్లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కొంచెం క్లిష్టతరమైనటువంటి పని. అందుకని జనరల్గా ఇప్పుడు ఏదైతే ఇది దగ్గర దగ్గర 1633 ఏదైతే ఫీట్కి ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 1613కి అంటే టోటల్గా తగ్గిపోయిన తర్వాత ఈ గేట్స్ని అమర్చాలంటే ఈజీగా వర్క్ కొంత ముందుకు వెళ్తుంది. కానీ దానివల్ల 105 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకి రిజర్వాయర్ కెపాసిటీ పడిపోతుంది. ఫ్యూచర్లో ఫోర్కాస్ట్లో మనకి ఫ్లడ్ వాటర్ రాకపోతే కింద రబీ మాట దేవుడు ఎరుగు ఖరీఫ్ కూడా నీరు ఉందనేటువంటి పరిస్థితి, త్రాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో కన్నం నాయుడు గారు ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ సిడబ్ల్యూసిని ఒప్పించి వాళ్ళు కూడా డైరెక్షన్ పంపించి ఏదైతే 1613 అడుగుల వరకు నీటిని వృధాగా పోనివ్వకుండా అట్లీస్ట్ రేపు మార్నింగ్కి అంటే 1625 అడుగుల నీరు ఉండగా ఈ యొక్క గేట్స్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఫలించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అట్లా 1625లో అట్లీస్ట్ ఆ వర్క్ని మనం కనుక ఏదైనా కంప్లీట్ చేయగలిగితే దగ్గర దగ్గర ఇంకొక 30-40 టీఎంసీలు ఎక్సెస్ని మనం రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన అంటే ఏదైతే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కానీ ఏదైనా ఇద్దరు ఆలోచన ఒక్క చొక్క నీటి బొట్టు కూడా వృధాగా పోకూడదనే ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా డైరెక్షన్స్ మనం చేస్తూ ఉన్నారు. అంచేత అట్లా ఏదైతే రేపటి నుంచి ఆ వర్క్ స్టార్ట్ అవుతాయి అది ఆ ప్రకృతి కూడా కొంత సహకరిస్తూ పైన కూడా ఇంకా ఇన్ఫ్లో అవుట్ఫ్లోని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటూ మరి దాన్ని స్టార్ట్ చేసుకుని ఒక 3-4 డేస్లో కొంత మనకు అవగాహన అనేది ఆ పని ప్రారంభించిన తర్వాత వస్తుంది. ఏదేమైనా ఎంతో తొందరగా దాన్ని క్లోజ్ చేస్తే ఇప్పుడు అధికారులతో కూడా రివ్యూ చేసినప్పుడు గేట్స్ తయారులో ఇబ్బందులు లేకుండా వెంటనే మనం క్లియర్ చేసేటువంటి విధంగాను, అదేవిధంగా వర్క్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక 5 days 1 weekలో కంప్లీట్ చేయగలిగితే 30-40 ఎక్సెస్ ఇప్పుడు బయటకు వాటర్ పోకుండా నిలుపుదల చేసుకోగలుగుతాం.
అదేవిధంగా ఫోర్కాస్ట్ కూడా రేపు ఆగస్టు 15 నుంచి నవంబర్ 15 వరకు కూడా ఇంకా మనకి సెప్టెంబర్ వరకు దగ్గర దగ్గర ఒక 90 టీఎంసీలు యావరేజ్ నీరు ఫోర్కాస్ట్ అవుతూ చెప్తుంది ఆశాజనకంగా. అంచేత ఇది పూర్తి చేసుకోగలిగితే వాటర్ని మనం స్టోరేజ్ చేసుకుంటాం అనేటువంటి ఆశ ఉంది. ఇంచేత ఈ రకంగా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ఇప్పుడే రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే ఆ యొక్క ప్రాజెక్టు మీద ఒక షామీనాలైన వేసుకుని 24 అవర్స్ కూడా మనం వర్క్ని చేద్దాం. తద్వారా ఎంత తొందరగా వదిలవుతాయి. ఎందుకంటే ఒక టీఎంసీ పోతేనే దగ్గర 10,000 ఎకరాలకి మనం సాగునీరు కోల్పోయేటువంటి పరిస్థితి. అంచేది ఎవ్రీ టీఎంసీ మనకు వాల్యుబుల్ కాబట్టి కొంచెం కష్టపడి పనిచేద్దాం. అవసరమైతే ఏదైతే అంటే కేశవ్ గారు కూడా చెప్పడం జరిగింది, రాష్ట్రం అంతా మీ వైపు చూస్తున్నారు, దేశం అంతా మీ వైపు చూస్తూ ఉన్నారు. అంచేత ఒక రకంగా లైవ్ టెలికాస్ట్ అని అనుకోండి మీరు పనిచేస్తున్నట్లుగా. మీరందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని ఇప్పుడే అధికారులు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు సిడబ్ల్యూసీ అందరూ కూడా మరి యునైటెడ్గానే ఉండి ఈ యొక్క సాధ్యమైనంత వరకు ఈ గేట్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి ఆ నీటిని ఒడిసిపెట్టి ఇటు కర్ణాటక కానీ, అటు రాయలసీమ కానీ, అదేవిధంగా మహబూబ్ నగర్ ఏదైతే తెలంగాణ వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి యొక్క కాపాడుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి అందులో పర్టికులర్గా ఏదైతే మాకు కూడా ఏదైతే ఎల్ఎల్సి కానీ, హెచ్ఎల్సి కానీ ద్వారా రాయలసీమ, అదేవిధంగా కేసీ కెనాల్ 10 టీఎంసీ ఏదైతే డ్రింకింగ్ వాటర్ పర్పస్ మే నెలలో కానీ ఇట్లా మా యొక్క ఏదైతే ఈ రాయలసీమకు సంబంధించినటువంటి కరువు జిల్లాలకు సంబంధించినటువంటి అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పెషల్ ఎఫెక్ట్ కూడా పెట్టి నిన్న బోర్డు ద్వారా కూడా డైరెక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ రకంగా కావాలంటే ఆ రకమైనటువంటి అన్ని సహకారాలు అందిస్తామని చెప్పి నిన్న సెక్రటరీ గారు కూడా బోర్డుకి చంద్రబాబు నాయుడు గారి తరఫున చెప్పడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. సార్ రైతాంగం ఇప్పుడు ఏదో అంటే మేము చెప్పాం వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. అంటే ఏ ఒక్క పరిష్కార మార్గాన్ని కూడా వదలటం లేదు. ఇప్పుడు మీరు చూశారు మినిస్టర్ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. జేఎస్డబ్ల్యూ కొన్ని వర్క్స్ ఇచ్చాము, నారాయణకి ఇచ్చాము, హిందుస్థాన్కి ఇచ్చామంటే సైమల్టేనియస్గా ఒక గేటు డిజైన్ అనేది మామూలుగా 3 నెలలు 6 నెలలు పట్టేటువంటిది 3 రోజుల్లో డిజైన్ చేసేంత టైంని కన్స్ట్రైన్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అంటే ఇవాళ మాట్లాడితే ఏదో గొప్ప చెప్పినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము, ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి. ఎందుకనంటే మీరు చూసారు పోలవరం గేట్స్కి ఎంత ప్రొలాంగ్డ్ టైం తీసుకున్నాం. ఇవాళ షార్టెస్ట్ టైంలో గేట్లు డిజైన్ చేయటము, చిన్న చిన్న ప్యానల్స్గా బ్రేక్ చేయడము, ఇంకా మీకంటే డీటెయిల్డ్గా చెప్పాలంటే ఒక గేటు మీద ఒక గేటు దించే పరిస్థితి కూడా అక్కడ లేదు. సో కాబట్టి ఒక గేటును మళ్ళీ 2 ముక్కలు చేసుకుని కిందకి దించి కింద లైవ్ వాటర్ వెళ్తూ ఉన్న దాని మీద ప్లాట్ఫామ్ కట్టుకుని అక్కడ వెల్డింగ్ చేసుకుని, నేను ఎందుకు సాహసం అంటున్నాను అంటే ఇవాళ దేశం మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా ఇది విజయవంతం కావాలని ప్రేయర్ చేయాల్సినటువంటి సమయం. ఎందుకనంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. నీటిని మామూలుగా ఈజీగా ఏంటంటే నీళ్ళన్నీ వదిలేసిన తర్వాత చేసుకునేది ఒక మార్గం, కానీ నీళ్ళు ఉండగానే చేయాలి అనేటువంటిది నిపుణులు ఇప్పుడిప్పుడు అంచనాకు వస్తున్నారు. వీ విల్ టేక్ రిస్క్. సిడబ్ల్యూసీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారు. అంటే ఆడ నీళ్ళను పోతూ ఉన్న స్పీడ్ చూస్తూ ఉంటే అసలు ఎట్లా పని చేయగలరు అని. బట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇవాళ. సో వీ వాంట్ టు సపోర్ట్ ఆల్ అవుట్. వెళ్ళి కూర్చోబెట్టి అది కరెక్ట్గా కూర్చోంటుంది అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉందాం. ప్రతి ఒక్కరం కూడా మనం ఈ నీటిని నమ్ముకుని, ఈ భూమిని నమ్ముకున్న ప్రతి ఒక్కరం కూడా ఈ ఎక్స్పెరిమెంట్ విజయవంతం కావాలని భగవంతుడిని కోరుకుందాం. ఎందుకనంటే ఈ 2 జిల్లాలే కాదు, ఈ కర్ణాటకలోని జిల్లాలు కూడా భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. మనం రైతాంగానికి అంటే ఇందాక చెప్పాను, చాలామంది నీళ్ళు వదిలేసిన తర్వాత చేసుకోండి అన్నారు. నీళ్ళు వదిలేస్తే మళ్ళీ ఫిల్ అవుతుందా లేదా, రైతులు నష్టపోతారు. పోతే కొంత డబ్బు నష్టం జరగవచ్చు. లెటర్స్ ఎక్స్పెరిమెంట్ అనే ధైర్యానికి ఇవాళ ఇంజనీరింగ్ టీం మేం కాదు, వాళ్ళు వచ్చారు ఇవాళ. ఎస్ వీ విల్ టేక్ ఏ కాల్ అని. సో లెటర్స్ వెయిట్, మనం ఓపిక్గా ఎదురు చూద్దాం. ఇంకా ఇక్కడి నుంచి కూడా మొత్తం అంతా చాలా డీటెయిల్డ్గా కూర్చున్న మెటీరియల్ ఎట్లా వస్తుంది, ఏ టైంకి ఏమేమి ప్లానింగ్ అనేటువంటిది కొంత వాళ్ళకి స్పేస్ ఇచ్చేసి లెటర్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ నమ్ముకున్న మన ప్రేయర్స్ అన్నీ కూడా
నిజం కావాలి, ఈ నీళ్లు ఆపుకోగలము, విజయవంతం కావాలి. ఎందుకంటే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం, ఇంజనీరింగ్ సాహసం. తుంగభద్ర డ్యాంలో జరుగుతున్నది ఇవాళ దేశంలో లైవ్ రన్నింగ్ వాటర్లో గేట్లు అనేటువంటిది ఇంతవరకు కూడా ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు వాళ్ళ డిస్కషన్లో కూడా రాలేదు. సో మొత్తం అంటే సిడబ్ల్యూసి వాళ్ళని తీసుకుంటున్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకున్నారు, కరెంట్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ ఉన్నారు, కర్ణాటక ఉన్నారు. అంటే ద బెస్ట్ నౌ దే కమ్ టు ఏ కన్క్లూజన్. ఇంక ఇంజనీర్స్ కాదు, వే ఆఫ్ ఫార్వర్డ్ ఏంది అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఇది మార్గం, ఇట్లా పోదాం, ఈ రకంగా చేద్దాం, ఇదంతా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇంప్లిమెంటేషన్ పార్ట్ మిగిలింది. సో లెట్ us హోప్ ఇదంతా విజయవంతం అవుతుంది, మన కళ నిలబడుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉందాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.